కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, అందుకే భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో కుప్పం అభివృద్ధికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, కృష్ణా జలాలు నియోజకవర్గానికి తీసుకొచ్చామని తెలిపారు. కుప్పంలో భారీగా పోలింగ్ శాతం నమోదుతో వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు ఉన్నాయంటున్న ఎమ్మెల్సీ భరత్తో మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలు ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. విపక్ష నేత చంద్రబాబు నాయుడు పైన బరిలో నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ భరత్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఆయన పెట్టినటువంటి కష్టం, ప్రజల కోసం ఆయన చూపించినటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలి అని చెప్పి ఓటేసినట్టుంది. కుప్పం నియోజకవర్గంలో అధిక శాతంలో మైనారిటీలు, బీసీలు, మరీ ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా బూతుల దగ్గర బారులు తీసి, ఎంత లేట్ అయినా దగ్గర కుప్పంలో 25 నుంచి 27 బూతులు మొరాయించినా, అక్కడ ఓటింగ్ లేట్ అయినా ఓటు వేసి తీరాలి అనేటటువంటి ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటిది ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్క బూత్లో చూసినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మనస్ఫూర్తిగా ఓటు వేసి వెళ్ళినటువంటి సంఘటనలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. బయటికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారితో సంతోషంగా ఆయనకి మేము మా రుణం తీర్చుకున్నాం అనేటటువంటి విషయం మాట్లాడుతుంటే నిజంగా వినడానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఈసారి మార్పు తప్పనిసరి అనేది చూస్తూ ఉంటే, గ్రౌండ్ లెవెల్లో ఓటింగ్ చూస్తూ ఉంటే సింటమ్స్ పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఏమనుకోవాలండి, ఈ మార్పుకు కారణం ఏమని చెప్పుకోవాలి? మార్పుకు కారణం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, అరాచక పాలన చూసినటువంటి కుప్పం నియోజకవర్గ ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఫ్రీడమ్ అంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారన్నా మనం గెలిపించలేకపోతే కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇంకా తీరని లోటు జరుగుతుంది అనేటువంటిది వారికి క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. దానికి తోడు ఇక్కడ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారు ఇచ్చినటువంటి ధైర్యం, వారు ఇచ్చినటువంటి భరోసా, ప్రజల్లో వారు చూపించినటువంటి అవైలబిలిటీ, వాటన్నిటినీ అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకొని మా క్యాడరు ఎవరైతే ఈరోజు ఇంత తెగించి పనిచేశారు. ఎందుకంటే కుప్పంలో కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఎదుర్కోవడం అనేది అంత సునాయాసమైనటువంటి విషయం కాదు. 100% మనం పోలింగ్ చేయించుకోవాలా, 100% మనం గెలిపించుకోవాలా అనేటటువంటి కసి క్యాడర్లో కంప్లీట్గా కనిపించింది. వాళ్ళందరూ కూడా జూన్ 4వ తారీఖు కోసం వేచి చూస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ సరళి ఒకవైపు అయితే, ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో చూస్తే 73% పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో చూస్తే 80% పైగా ఉంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు? అంటే ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపినటువంటి వారు, పక్క రాష్ట్రాల్లో ఉండి పని చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేయాలి, ఇక్కడ ఖచ్చితంగా మార్పు రావాలి అంటే మై ఓట్ కౌంట్స్ అనేటటువంటి విషయం వాళ్ళకు అర్థమై, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్ ఓటు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవరబుల్ ఓటు అనే మేము భావిస్తాము. చివరిగా చెప్పండి, భరత్ అనే నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే శుభగడియలు చూడాలని ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. ఆ దిశగా పోలింగ్ జరిగిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా నేను అదే దిశగా మేమందరం పనిచేసామని అయితే నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా మా క్యాడర్లో మనం వెనకంజలో ఉన్నామనేటటువంటి మైండ్ సెట్ కానీ, ఆ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ నాకు కనిపించలేదు. ఏ బూత్ దగ్గరైనా ఇంకా మాకే ఫోన్లు చేసి అక్కడ ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, మీరు కరెక్ట్ చేయండి అని కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వచ్చాయి తప్పితే అక్కడ కూడా ఒక్క ఫోన్ కాల్ రాలేదు. ఇంతవరకు కుప్పం చరిత్రలో చంద్రబాబు నాయుడుకి అగెన్స్ట్గా ఇంత పెద్ద ఫైట్ ఇచ్చినటువంటి నాయకుడు లేడు. అది కేవలం రామచంద్రారెడ్డి గారి వల్లే ఈరోజు మేము చేయగలిగినాము. సో మేము చేయాల్సిందంతా చేసినాము, ఆ పైన భగవంతుని ఆశీస్సులను. థ్యాంక్ యూ సార్.
కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పాలన ఫలితాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేస్తుందనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.